ప్రపంచ ఐటీ రంగాన్ని రెండేళ్లుగా వెంటాడిన మందగమనం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అమెరికా, యూరప్ మార్కెట్లలో ఐటీ వ్యయాలు పుంజుకోవటం, జనరేటివ్ ఏఐ ఆధారిత సేవలకు డిమాండ్ పెరగటం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులు వేగం పుంజుకోవడంతో భారత ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలపై దృష్టి సారిస్తున్నాయి. దీనిపై మా ప్రతినిధి ఓబులేసు గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ వెంకటేష్. ఐటీ రంగంలో 2023 నుంచి 2025 వరకు నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులకు తెరపడనుందే. జనరేటివ్ ఐటీ ఏఐ ఆధారిత విప్లవ రాకంతో ఐటీ పరిశ్రమల పంతాను మార్చుకుంటున్నాయా? ఈ క్రమంలో ప్లేస్మెంట్స్, క్యాంపస్ ఇంటర్వ్యూస్లు మరీ ఒకసారి ఊతం రానుందంటే ఐటీ నిపుణులు నిజమే అని చెప్తున్నారు. అయితే ఐటీ ఉద్యోగాల నియామకంలో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అని చెప్పేసి ఐటీ నిపుణులు చెప్తున్నారు. సరే, ఆ విషయాలు మాట్లాడక ముందు 2023 నుంచి 2025 వరకు సంక్లిష్ట పరిస్థితులు, ఐటీ రంగంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల విషయానికి ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా 2023-25 మధ్య కాలంలో భారత ఐటీ రంగము పూర్తిగా అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందని చెప్పవచ్చు. ప్రధానంగా దీనికి కారణం ఏమిటంటే అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల పెంపు, ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కోర్సుల కోత, పెద్ద కంపెనీలో వేలాది మంది ఉద్యోగాలు బెంచింగ్ అంటే ముందు స్థాయిలోనే పెద్ద స్థాయిలో అధిక మొత్తంలో ఉద్యోగాల్ని నియమించుకోవడం కూడా ఈ ప్రధాన కారణం. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టులు వాయిదాను, తర్వాత ఫ్రెషర్స్ హైరింగ్ కూడా లేకపోవడంతో కోత విధించడము, తర్వాత నియామకాలు విధించడము, ప్రాంగణ ఎంపికలు కూడా లేకపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఈ పరిస్థితిలో 2023-25 మధ్యకాలంలో భారత ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్కొందని చెప్పవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ ఆధారిత ఏఐ విప్లవం రాకంతో ఈ ఐటీ సంస్థలు తన పంతాను మార్చుకున్నాయి, తన వ్యాపార స్థలాన్ని కూడా మార్చుకున్నాయి. ఈ క్రమంలో ఒక ప్లేస్మెంట్ కాకుండా ఈ ఐటీ కంపెనీలు ప్రతిభతో కూడినటువంటి నైపుణ్యం ఉండే ఉద్యోగాల నియామకం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఫ్రెషర్స్ని నియమించుకోవడానికి, తర్వాత ప్లేస్మెంట్ కోసము, తర్వాత ప్రాంగణ ఎంపికల కోసం ముందస్తుగా అడుగులు వేస్తున్నాయి. అయితే ముందస్తుగా ప్రతిభ కలిగిన మానవ వనరులను సిద్ధం చేసుకోవడానికి ఐటీ కంపెనీలు ముందస్తుగా అడుగులు వేస్తామని చెప్పేసి నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సంస్థలు, దాదాపుగా టెక్ మహీంద్రతో పాటు దేశంలోని అతిపెద్దటువంటి ఐఐటీ సేవల సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, తర్వాత క్యాప్జెమిని వంటి సంస్థలు ఇప్పటికే ఈ క్రమంలో అడుగులు వేసి పెద్ద స్థాయిలో ప్లేస్మెంట్స్, తర్వాత ప్రాంగణ ఎంపికల నియమకాలు కూడా చోటు కనిపిస్తున్న పరిస్థితి. ఈ పరిణామాలు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆశలు నెలకొల్తున్నాయని చెప్పేసి ప్రస్తుత పరిస్థితిని బట్టి తెలుస్తుంది. అంతేకాకుండా మరోవైపు ఏఐ ఆధారిత వర్క్ ఫ్రమ్ హోమ్ పరిష్కారాలు, తదితర సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సేవలు, డేటా అనలిటిక్ రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిణామాలు ప్లేస్మెంట్స్కి, తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా ఊతమిస్తున్నాయని చెప్పేసి ఐటీ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు అంటే ఈ పరిస్థితితో పాటు కూడా ఇతర దేశాల నుంచి కూడా ఏదైతే ఉందో ఈ ఐటీ తర్వాత ఏఐ ఆధారిత పరిశ్రమలు రాకతో సేవలు పెరగడంతో పెట్టుబడులు కూడా పెరుగుతున్న పరిస్థితి చూడవచ్చు. మనం అయితే యూరోప్, అమెరికా నుంచి పెద్ద విధంగా క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఆటోలు పెరగడంతో ఏఐ ఆధారిత ప్రాజెక్టులు పెద్ద ఎత్తున భారతదేశానికి వస్తున్నాయి. ఈ పరిణామాలు భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ పరిణామాలు పొద్దుగా ఐటీ సేవల యొక్క విస్తరణకు, ఐటీ ఉద్యోగాల నియామకానికి పునాది పడుతుందని చెప్పేసి ఐటీ నిపుణులు భావిస్తున్న పరిస్థితి. అయితే ఇది ప్రధానంగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఇది శుభపరిణామం చెప్పేసి ఐటీ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అయితే ఏదైతే ఐటీ కేంద్రంగా విజయాలుతున్న తెలంగాణ పాటు ఏపీలో కూడా ఈ పరిణామాలు శుభపరిణామం చెప్పేసి ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఐటీ సేవలు విస్తరించడం పాటు కూడా అదే క్లౌడ్ కంప్యూటరింగ్ వంటి సేవలు కూడా విస్తరించడంతో ప్లేస్మెంట్స్, తర్వాత ఫ్రెషర్స్ నియామకాలు కూడా కొనసాగుతుందని చెప్పేసి ఐటీ. అయితే ఇది కేవలం ఒక నైపుణ్యం ఉన్నటువంటి ఉద్యోగాల కోసమే ఇది పరిమితమని చెప్పేసి, అంటే ఇప్పటి వరకు పెద్ద స్థాయిలో నియామకాలు జరిపినటువంటి ఐటీ సంస్థలు ప్రస్తుతం నైపుణ్యం ఉన్న వ్యక్తులకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పేసి ఐటీ నిపుణులు భావిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా విద్యార్థులు అంటే ఇప్పటి వరకు డిగ్రీ కాకుండా, పట్టాలు కాకుండా కేవలం ఒక నాణ్యత, నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులకి, ఇంజనీరింగ్ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఐటీ రంగంలో ఎదుర్కోవాలంటే ఈ ఏదైతే నైపుణ్యాలే అలవర్చుకోవాలని చెప్పేసి ఐటీ నిపుణులు చూస్తున్న పరిస్థితి. కెమెరా శశితో ఓబులేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.